టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ప్రశ్న మీది, సమాధానం నాది. ఈ కార్యక్రమంలో మనం మన ప్రేక్షకులు నుంచి వస్తున్న ప్రశ్నలకి సమాధానాలు చెప్పడానికి మన వంతు ప్రయత్నం అయితే మనం చేస్తున్నాం. అలాగే మీలో ఇంకా ఎప్పటికీ కూడా ఎవరికైనా సరే మీ యొక్క జీవితంలో ఇటు జాతకపరమైనవి లేదా పూజా సంబంధమైనవి ఏవైనా సరే మీకు ఎటువంటి సందేహం ఉన్నప్పటికీ కూడా నిరభ్యంతరంగా మాకు వాట్సాప్ రూపంలో కానీ లేదా వివిధ మెయిల్స్ రూపంలో కానీ తప్పకుండా మీరు కనుక పంపించినట్టయితే వాటికి మేము సత్వరము జవాబు ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాం. ఇప్పుడు మరి ఈరోజు మనకి ఏ రకమైన ప్రశ్న అనేది వచ్చింది, దానికి మనం ఏ రకంగా సమాధానం ఇవ్వాలి అనేది చూద్దాం. నా పేరు విద్యాధర్ రావు. మాది మచిలీపట్నం దగ్గర పెడన. నేను మా నాన్నగారికి సంతానంలో ఏకైక కుమారుడిగా ఉన్నాను. అంతకుముందు మరి మిగతా మా నాన్నగారి సోదర వర్గంలో వారికి ఎవరు కూడా ఇంతవరకు అబ్బాయిలు పుట్టలేదు. అలాగే ఇప్పుడు మరి నాకు కూడా ఇద్దరు అమ్మాయిలే ఉన్నారు. ఇక్కడ మరి మా నాన్నగారి యొక్క సోదరుల కుమారుల్లో కూడా ఇంకా పెళ్లి కాని వాళ్ళు ఉన్నారు. పెళ్ళైన వారికి కూడా మరి ఇదే రకమైన పరిస్థితి అయితే ఎదురవుతుంది. దీనికి కారణం ఏమై ఉండవచ్చు. మా వంశం ఇలా ఎందుకు నిర్వీర్యమయ్యే ప్రమాదంలో పడిందో తెలపగలరు? ఇది కొద్దిగా సున్నితమైన ప్రశ్న. అలాగే మనం ఒకే రకమైన భావనతో చెప్పలేని ప్రశ్న. ఎందుకంటే ఒకటి, ఆయన ఈ జాతకు సంబంధించిన వివరాలు ఏవి కూడా ఇవ్వలేదు. మనకి ప్రధానంగా ఏంటంటే సరే ఇక్కడ ఇప్పుడు ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యకు అనుగుణంగా మనం ఒక పరిష్కారం అనేది చెప్పడం అనేది అయితే ఉంటుంది. కానీ నిజానికి దీన్ని అనేక రకాలైన కోణాల్లో మనం పరిశీలించాలి. ఒకటి, వారి సంతానం ఏదైనా సరే వారి యొక్క భార్య గర్భవతి అయ్యి మరి అది సంతానం కానీ దశ సమయం ఏదైతే ఉంటుందో ఆ సమయంలో మరి ఎక్కువగా స్త్రీలకు సంబంధించిన దశలు నడుస్తూ ఉన్నట్టయితే కనుక, అంటే ఏదైనా సరే రాహు దశ, రాహులో శనంతరం, రాహులో బుధాంతరం, మరి ఏదైనా సరే శుక్రాంతరం, శుక్రులో చంద్రుడు అంతరం, అంటే ఏదైనా సరే ఈ గ్రహాల్లో ఆడగ్రహాల యొక్క ప్రాబల్యం ఎక్కువగా ఉన్నప్పుడు, ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు కూడా మరి ఆ రకమైన స్త్రీ సంతానం కలగడానికి కూడా ఆస్కారం అయితే ఉంటుంది. ఇక మిగతా వారు ఈయన కాకపోతే మరి మిగతా వాళ్ళందరికీ కూడా అంటే ఒక్కొక్కసారి ఇది యాదృచ్ఛికంగా అలా అవ్వచ్చు అనేది ఒకటి. ఇక ఏదైనా సరే సంతానం మరి నిర్వీర్యం అవుతుంది అంటే ఏదైనప్పటికీ కూడా వంశం నిర్వీర్యం అవుతుంది అంటే కనుక ప్రధానంగా ఇక్కడ జాతకంతో మనం కొంతవరకు విశ్లేషణ చేయలేకపోయినా ప్రధానమైనది ఏంటి అంటే కనుక ఖచ్చితంగా వారికి 2 రకాలైన శాపాల్లో ఏదో ఒక శాపం అయితే ఉండడానికి ఉంటుంది. ఒకటి పితృశాపం, అంటే ఏదైనప్పటికీ కూడా వారి యొక్క పెద్దలలో వీళ్ళు సరైన పూజాది కార్యక్రమాలు కానీ మరి తర్పణాది కార్యక్రమాలు కానీ సరిగ్గా నిర్వహించకపోవటం, అది ఆ పితృదోషం లేదా పితృశాపంగా భావిస్తాం అనేది జరుగుతుంది. అలా పితృశాపము దోషం ఉన్న వారికి కూడా మరి ఏదైతే వంశం అభివృద్ధి చెందే పరిస్థితి తక్కువగా ఉంటుంది. ఇక తర్వాత ప్రధానంగా ఎక్కువగా కనపడేది సర్ప దోషం అనేది. ఈ సర్పదోషం అనేది కూడా వెంటాడినప్పుడు ఎక్కువ శాతం మరి ఈ స్త్రీ సంతానమే ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది.
కనుక ఆ రకంగా కూడా ఎక్కువ శాతం అవకాశం ఉంటుంది. కనుక ఇటు సంతానపరంగా ఏదైనప్పటికీ కూడా ముఖ్యంగా ఈ పితృదోషం కానీ, తర్వాత మరి సర్పదోషం కానీ ఎక్కువగా ఉండి పిల్లలు పుట్టడే విషయంలో ఒక్కోసారి పిల్లలు పుట్టకపోవటం, తర్వాత ఇలా మరి వంశం అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో ఇబ్బంది పడటం, ఈ రకమైనవైతే మేము కొద్దిగా ఎన్నో జాతకాల్లో చూసి ఉంటాం కాబట్టి ప్రధానంగా కనిపించేవి. ఇప్పుడు ఇక్కడ వీళ్ళ జాతకాలు మన దగ్గర లేవు. బట్ ఏదైనప్పటికీ కూడా మనకున్న అనుభవం ప్రకారం కనుక చూసినట్టయితే కనుక ఎక్కువ శాతం ఆ రకమైన పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. కానీ ఏదైనప్పటికీ కూడా ఇప్పుడు మరి ఆయన ఏదైనా సరే ఇప్పటికీ ఇంకా వాళ్ళ ఇంట్లో పెళ్ళి కావాల్సిన వాళ్ళు ఉన్నారు. సరే వాళ్ళైనా సరే ఎంతో కొంత ప్రయోజనం పొందడానికి, లేదు మరి వీరు ఇంకేదైనా మళ్ళీ ఇంకో సంతానంకి వెళ్ళాలి అనుకున్నప్పుడు కానీ, ఇప్పుడు నేను చెప్పబోయే ఏదైతే మరి ఈ పరిహారం ఉంటుందో అది కొంతవరకు వారికి సహాయపడటం అనేది ఉంటుంది. ఇది ఒక మనం ప్రయత్నం సాగించటం, అది ఎంతో కొంత మరి వారికి ఆ రకమైన మేలు చేస్తుంది అనే ఒక రకమైన నమ్మకంతో మాత్రమే తెలియజేయటం అనేది కూడా జరుగుతుంది. ఇక్కడ వాళ్ళు ఏం చేయాలి అంటే కనుక ఇంట్లో ఏదైనా సరే ఎప్పుడైతే వారి ఇంటి ఆడవాళ్ళు గర్భం దాలుస్తారో ఆ గర్భం దాల్చిన లగాయత్తు 4వ నెల నిండేంత వరకు కూడా ఇంట్లో ఒక చిన్నప్పుడు శ్రీకృష్ణుడి యొక్క పటం పాకేది కానీ, వెన్నముద్ద తినేది కానీ వారి యొక్క ఇంట్లో పెట్టుకుని దేవుళ్ళలో కానీ లేదా విడిగా కానీ పెట్టుకుని దానికి సోమవారం కానీ బుధవారం కానీ అటుకులు లేదా వెన్న నివేదన చేసి ఈ యొక్క వంశం అభివృద్ధి చెందాలి, ఇలా పుత్రులు ఉదయించాలని చెప్పి కోరుకుని ఆ రకంగా సోమ బుధవారాలు ఆ 4వ నెల నిండేంతవరకు కూడా ఆచరించాలి. అలాగే వారికి గనక మరి ఇప్పుడు నేను చెప్పబోయే మంత్రం ఏదైతే ఉంటుందో ఆ మంత్రాన్ని ప్రతిరోజు కూడా మరి రోజుకి కనీసం 54 సార్లు లేదు 108 సార్లు 90 రోజులు చదివితే తప్పకుండా మరి సఫలీకృతం అవ్వడానికి కూడా ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. ఓం గం గణపతియే పుత్ర గణపతి వృద్ధిప్రదాయినే నమః. ఓం గం గణపతియే పుత్ర వృద్ధిప్రదాయినే నమః. ఓం గం గణపతియే పుత్ర వృద్ధిప్రదాయినే నమః అనేది కానీ, ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ మమ పుత్ర సంతానం దేహి దేహి. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ మమ పుత్ర సంతానం దేహి దేహి. ఈ రెండిటిలో ఏదైనా సరే ఒక మంత్రాన్ని ప్రతిరోజు పఠించటం అనేది కూడా అలా 90 రోజులు, అలాగే 4 నెలలు నిండేంత వరకు కూడా ఈ శ్రీకృష్ణుడికి వెన్న లేదా అటుకులు నివేదన చేయటం తప్పకుండా వారికి ప్రయోజనాన్ని ఇవ్వటం అనేది కూడా జరుగుతుంది. ఈ రకంగా మన ప్రేక్షకులు ఆచరించి లాభపడాలని ఆశిస్తున్నాం. ఇది ఈరోజు కార్యక్రమం.